Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆ రోజు మండే రోజు అనమాట. మండే రోజు మమ్మీ అయితే దొండకాయ కర్రీ అయితే ఉంటుంది. దొండకాయ కర్రీ మీకు రెసిపీ షేర్ చేయలేకపోయాను. ఇంకా ఆ రోజు వీడియో కూడా తీయొద్దని అనుకున్నాను. యాక్చువల్గా అయితే ఇంకెందుకు ఈరోజు వీడియో వద్దనుకున్నాను, కానీ ఇంకెందుకు ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారని చెప్పి అయితే తీసానమాట. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంకా తీయలేకపోయాము. ఇంకా డైరెక్ట్ అయితే లంచ్కే ఇంకా వీడియో అయితే తీసాము. ఇంకా కర్రీ కూడా చాలాసార్లు చూపించాను కదా అని చెప్పి ఇంకా చూపించలేదు అనమాట. ఇంకా చూపించలేదు కర్రీ అయితే. ఇంకా అన్నం తినేసాం. ఇంకా అమ్మ ఎప్పుడు డైలీ ఇంకే కదా పెడుతున్నాం, ఇంక ఇప్పుడే పెరుగుతున్నారు కదా మనకు కూడా సబ్స్క్రైబర్స్ అనేది, ఏమైనా కొత్తగా చేయమ్మా, ఏమైనా చేస్తే మనం వీడియో పెట్టడానికి అవుతుంది కదా అన్నాము. సరే అయితే అని చెప్పి అయితే మమ్మీ ఏం చేసిందంటే పానీపూరి అయితే చేసిందన్నమాట. పానీపూరి ఇంకా ఇంట్లోనే మీకు చాలాసార్లు చెప్పాం కదా, ఇంట్లోనే మీరు రసము పానీ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఇంకా మనకి డిమార్ట్లో దొరుకుతాయి కదా ఇంకా ఆ పూరీలు అనేవి, ఆ పూరీలు కూడా మనం డిమార్ట్లో కాబట్టి ఈజీగా కొనుక్కొని ఇంకా ఇంటికి తయారు చేసుకుంటే ఇంటి దగ్గర ఈజీగా వేపుకోవచ్చు అన్నమాట. ఇంకా పూరీలు అయితే ఈజీగా వేపేసుకోవచ్చు. మరి కర్రీ ఇంకా పానీ ఎలా చేసుకోవాలంటే అవి కూడా ఈజీగా చేసుకోవచ్చు మా మమ్మీ చేసినట్టు చేస్తే. ఇంకా అది కర్రీ ఎలా అంటే మీరు కావాలంటే బఠానీ ఉంటాయి కదా, అవి అయితే వేసుకోవచ్చు. మేము వేసుకోలేదు అనమాట. అంటే బంగాళదుంపని ముందు ఉడకబెట్టి దాని పీల్ అయితే తీసి దాన్ని నీట్గా స్మాష్ చేసేయాలన్నమాట. స్మాష్ చేసిన తర్వాత ఇక్కడ గరం మసాలా, ధనియాల పొడి అవేవో వేసింది మమ్మీ అయితే. ఇంకా అక్కడ కారం, ఉప్పు దాన్ని బట్టి వేసుకుంది. ఇంకా ఇక్కడ మా మమ్మీ చూసాను, మీరు చూస్తున్నట్టయితే అక్కడ చూసారు కదా ధనియాల పొడి, ఇంకా కారము, ఇంకా పసుపు వేసినట్టుకుందేమో మరి, ఇంకా ఉప్పు అలా అయితే వేసింది. ఇంకా అలా అయితే ఈజీగా అయిపోద్ది అన్నమాట. ఇంకేం చేయాల్సిన లేదు. దాన్ని ఇంకా అలా కలిపేసి పైన ఇంకా ఉల్లిపాయలు అవన్నీ వేసుకుంటే ఇంకా బయట వాళ్ళు షాపుల దగ్గర ఎలా వేస్తారో మనకి అలాగే ఉంటుంది అన్నమాట. సేమ్ అయితే ఇంకా సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా పానీ వాటర్, ఆ వాటర్ ఉంటుంది కదా, వాటర్ ఎలా చేసుకోవాలంటే కొత్తిమీర, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఇలా అల్లం ఇలా వేసుకొని చేసింది. ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా వీలైతే క్లియర్గా పెడతాను. ఆల్రెడీ నేను పెట్టాను ముందు కూడా, మీరు చూసే ఉంటారు. ఒకళ్ళు చూడకపోతే వెళ్ళి చూడండి. అలాగే మన వీడియోని కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నిజంగా అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఇంకా అంటే 2-3 పెరిగేసరికి నిజంగా నాకైతే భలే హ్యాపీ అనిపించింది. ఇంకా పెరుగుతున్నారు కదా అని చెప్పి వీడియోలు కూడా ఆపకుండా పెడతాము మేము. ఇంకా మీరు కూడా డైలీ చూడండి. ఇంకా అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇంకా మోటివేషన్తో నేను పెట్టగలను వీడియోస్ అనేది. ఇంకా మా మమ్మీ నుంచి, మా ఫ్యామిలీ నుంచి, మా మమ్మీ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ ఉంది. మా మమ్మీ దగ్గర నుంచి అయితే ఇంకా ఫుల్ సపోర్ట్ అన్నమాట. ఫుల్ సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ వల్ల ఇప్పుడు ఇలా వీడియోలు తీసి పెడతారు. ఎప్పుడైనా స్కూల్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా అమ్మ వీడియో తీయమ్మా చెప్తాను. మమ్మీ కూడా దాన్ని ఇగ్నోర్ చేయకుండా వీడియో అయితే తీస్తుంది అన్నమాట. ఖచ్చితంగా నా కోసం అనేది. ఇంకా ఏదో కష్టపడతా కదా, దాంట్లో నుంచి ఏమైనా డబ్బులు వస్తాయి కదా, ఇంకా అలాగా అలా ఉంటుంది కదా. ఇంకా మా మమ్మీ కూడా కష్టపడుతుంది అన్నమాట అలా వీడియోలు తీయడానికి నీట్గా. ఇంకా అలా తీసి మేము అలాగా మా ఫ్యామిలీ మేమే మోటివేషన్ ఇచ్చుకొని మేమే వీడియోలు తీస్తాము. మీ దగ్గర నుంచి కూడా మోటివేషన్ ఎక్కువ వస్తే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయితే వీడియోలు తీస్తాం కదా. అదే నేను చెప్పాలనుకునేది అన్నమాట. ఇంకా ప్లీజ్ కొంచెం కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వచ్చినట్టు ఉంటుంది. ఇలాగే ఇలాంటి వీడియో కాకుండా ఇంకా మంచి మంచి వీడియోలు కూడా నేను పెడతాను కదా. ఇంకా ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు నాకు కూడా నమ్మకం కలిగింది మీ మీద. అంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను కూడా అలా వీడియోలు పెడతానని అనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి, మా ఫ్యామిలీ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. ఇంకా మీ దగ్గర నుంచి కూడా నాకు సపోర్ట్ వస్తే నేను ఇంకా
బాగా వీడియోలు పెడతాను కదా అని నా నమ్మకం. ఇంకా మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఎక్కడైతే వచ్చేసారు కదా, ఇంకా ఇది వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్. ట్యూస్డే రోజు ఆల్రెడీ నేను సండే చెప్పాను కదా, సండే వీడియోలో. ఇంకా ఆ వీడియోలో అయితే ఇంకా చేపలు మా డాడీ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టారన్నాం కదా, అది ట్యూస్డే అయితే ఇంకా వండుతుంది చేపలు. ఇగురు అయితే పెడుతుంది. ఇగురు ఎలా పెట్టిందో చూసేయండి. ఇంకా ఇగురు అయితే అయిపోయింది అన్నమాట. మేమైతే అన్నం తినేసాము. ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ ఏమైనా సౌండ్ వస్తుంటే ఏమనుకోవద్దు, దాన్ని అవాయిడ్ చేసేయండి ప్లీజ్. ఇంకా ఇక్కడ అయితే మా చెల్లి నేనైతే చేస్తా ఆడుతున్నమాట ఇంకా అన్నం తినేసాక. ఇంకా ఇంకా ఈ వీడియో అయితే ఇంతే మొత్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉందాము. ఇంకా ప్లీజ్ మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోలేని వాళ్ళందరూ చేసుకోండి. చేసుకోకుండా చూడండి, చేసుకున్నాక చూడండి. ఇంకా మా ఛానల్లో వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. సరే అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఉందాం. అంటే దెన్ బాయ్.